వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే నిఖిల వాళ్ళ ఫ్లాట్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందంట, ఈమె పోయి తిందామని అంటే తిన్నాను కట్టేసి వెళ్తున్నాం. మీకు అయ్యప్ప సొసైటీ తెలుసా? ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది అయ్యప్ప సొసైటీ. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్, అక్కడికి వెళ్తున్నాం. ఓకే గైస్, ఇప్పుడు మాపరిదామైన ఘట్టం వస్తుంది. ఇప్పటిదాకా నేహా బ్లాగ్ కాబట్టి నేహాకి ఇష్టం వచ్చింది అన్ని చేసాము, అది చెప్పినట్టు చేసాము. కానీ ఒకటి తక్కువ అయింది, అదొకటి మేము కంప్లీట్ చేసాం. ఇప్పుడు బర్త్డే కాబట్టి పక్కా ఏది ఉండాలి అది మేము ఇప్పుడు చేయబోతున్నాము. బర్త్డే బంప్స్ ఇవ్వాలి కదా నేహాకి, బర్త్డే ఇవ్వాలి కదా ఆడియన్స్ కోరిక. యా, మీరు కూడా చూడాలి మేము ఎట్లా ఇస్తున్నామో, అది ఎట్లా సఫర్ అవుతుందో, అది చూసి మేము ఎట్లా ఆనందిస్తున్నామో అవన్నీ చూడాలి. ఫస్ట్ వాళ్ళని బర్త్డే కూడా చూసుకుందాం. ఎస్, రెడీ ఉంది గైస్, అట్లా పోదామా? మేము కూడా రెడీగా ఆగండి, ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరి. అట్లా కాదు, నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? హాయ్ గైస్, ఎవరైనా బర్త్డే కేక్ దాని ముందు రోజు 11-12కి కట్ చేస్తారు. మేము బర్త్డే ఎండ్కి వచ్చినాక 11:59కి కట్ చేపిద్దామని ప్లాన్ చేసాం. చూసారా సార్ డబుల్ యాక్షన్ విత్ ద బర్త్డే గర్ల్ కర్ల్డ్ నేహా. ప్లానింగ్ జరుగుతుంది ఇక్కడ. ఫోన్లే అంటే దానికి బర్త్డే వైబ్ రావట్లే అంటే సర్లే కేక్ కొని ఇచ్చి దాని మొఖాన్ని పడితే అయిపోద్ది కదా అని. యాక్చువల్గా కేక్ కూడా కట్ చేయను అన్నది, సో మేమే కట్ చేసి దాన్ని నోట్లో పెడతాం. అంటే మాకు తినాలనిపిస్తుంది. ఏదైతేనే కేక్ అయితే కట్ చేస్తున్నాం ఇప్పుడు 11:59 కల్లా కట్ చేసి we will be done with this. నేహా ఎక్స్ప్రెషన్ ఫైనల్గా నా బర్త్డే అయిపోయింది అనమాట. ఇంకా కాలేదులే, టైం ఎంత 12 దాటింది. 12 దాటిందా? అయితే నా బర్త్డే అయిపోయింది. యాక్చువల్గా నేను స్టార్ట్ చేద్దామా?
స్టార్ట్ చేద్దాం కాసేపు ఆగి. నాది ఈ రోజు యాక్చువల్గా ఓకే నేను నా బర్త్డే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీస్ గాయస్ మేడ్ మై డే అనమాట ఈరోజు మొత్తం. వీళ్ళతో ఉన్నా కాబట్టి ఈ మాత్రం ఏదో జరుపుకున్నా. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గాయస్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నచ్చినా నచ్చకపోయినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.